హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చి మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇది మా నెల్లూరు దగ్గర ఉన్న మైపాడ్ బీచ్. నెల్లూరు ఇంకా నరకూరుకి దగ్గరలో ఉంటుంది. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్ టైప్గా వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యూ కానీ అంతా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకుంటున్నాము. ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. మాకైతే 30 రూపీస్ పట్టది. అయితే మేము ఇంకా లోపలికి వచ్చేసాం. ఇక్కడ మేబీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి. ఇది అక్కడ కనిపిస్తుంది కదా మైపాడ్ బీచ్ అని చెప్పి. సో మేము అక్కడికి వచ్చేసాం. ఈరోజు మండే కాబట్టి పెద్దగా రష్ ఏం లేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసాము. నేనైతే లోపలికి దిగాను అనమాట. ఇదిగో మా అక్క హాయ్ చెప్తుంది. వీళ్ళకైతే అసలు ఎగ్జైట్మెంట్ నార్మల్గా లేదు. ఇగో చూసారు కదా, అసలు మేమందరం బీచ్కి వచ్చినందుకు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాము. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అన్నప్పుడే మా వాళ్ళందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది. సో అయితే మేమైతే ఇంకా ఫైనల్గా ఎలా ఒకటి అటు ఇటు ఒప్పించి మైపాడ్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మేము వచ్చేసాం కాబట్టి మేము ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉండే. నేను ఇంకా దిగిపోయాను కూడా వాటర్లోకి ఇంకా ఫుల్గా. అండ్ నెక్స్ట్ మా కజిన్స్ కూడా వచ్చేసారు మొత్తం అందరూ. ఇంకా మాకు ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది కజిన్స్ వచ్చినందుకు. అండ్ సో ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ కూడా వచ్చేసింది అనమాట వీళ్ళందరినీ చూసి. అండ్ ఇంకా మేము కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ శివుడు మరియు అమ్మవారు ఉంటారనమాట ఈ టెంపుల్లో. సో ఆ టెంపుల్కి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇవ్వండి ఇక్కడ శివుడు. అండ్ ఇంకా ఇవన్నీ గోపురాలు చూసారు కదా, ఈ గోపురాలన్నీ కూడా విజిట్ చేయలేదు. బట్ ఓన్లీ మెయిన్ శివుడు ఇంకా అమ్మవారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి మాత్రం మేము వెళ్ళామన్నమాట. సో అయితే ఇగోండి ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము. ఈ లోపలికి వెళ్తేనే శివుడు అమ్మవారు ఉంటారు. నేను వచ్చి చూపిస్తాను నాకండి. ఇగోండి ఇక్కడ వచ్చి శివుడు ఉన్నాడు చూసారా మీరు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే శివుడు ఉన్నాడు. మేము అప్పటికి వెళ్ళేసరికి గేట్స్ వేసేసారు కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. అండ్ ఇగోండి ఇంకా అమ్మవారు చూసారు కదా ఎంత బాగున్నారో, చాలా బాగుంది అమ్మవారు. అప్పటికల్లా గేట్స్ మూసేశారు కాబట్టి మేమంత ఏం చూడలేదు. అండ్ ఇంకా మేము బయటికి వచ్చేసాము. సో బయటికి వచ్చేసి ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం. తిని మా కజిన్ మేము ఎక్కడికి వచ్చాం, బీచ్కి వచ్చామని చెప్తున్నాం అనమాట. ఇంకా మేము ఫస్ట్ లంచ్ చేసేసి దాని తర్వాత ఇంకా బీచ్కి వెళ్తాము. అండ్ ఇక్కడ వచ్చి శివుడు ఇంకా పెద్ద శివలింగం కూడా ఉండే, మేము పైకి వెళ్ళలేదు. అండ్ ఇంకా మేమైతే శివలింగం పక్కనే లంచ్ చేసేదానికి రెడీ అయిపోయాం. వీళ్ళందరూ ఫస్ట్ మేము తింటాము, ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్ళాలని చెప్పి. ఇంకా మేమైతే లంచ్కి వచ్చి రెడీ అయిపోయాం. లంచ్ వచ్చి దద్దోజనము ఇంకా పచ్చడి తెచ్చుకున్నాము. సో అయితే ఇంకా ఫుల్ ఆ ఎండకి దద్దోజనము ఇంకా అదైతేనే పెరగన్నం అయితేనే తింటారు. సో అందుకే మా అమ్మ వాళ్ళు అదే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట. సో మేమైతే ఇది హ్యావింగ్ చేస్తాం, ఇంకా తింటామన్నమాట. ఇంకా మేమందరం వచ్చి ఇక్కడ లంచ్ చేస్తున్నాం మా కజిన్స్ అందరూ. అయితే ఇంకా ఇక్కడ లంచ్ మేమైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. వాళ్ళేమో ఇంకా అక్కడ వడ్డిస్తూ ఉన్నారు, మేమేమో తింటూ ఉన్నాం. హలో బ్యాండ్ మేళం, మంజుమల్ బాయ్స్ అంట. చూడండి మొత్తం అందరు పోతున్నారు, మేము మాత్రం ఇగో ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వాటర్ పోయవా. మంజుమల్ బాయ్స్ అంట, దీంట్లో పడితే మేము బయట తీయాలంట. ఓకే, మీరు ఎంతమంది మంజుమల్ బాయ్స్ మూవీ చూసారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లెట్స్ గో. లంచ్ ఖతం హో గయా. ఎస్, మునిగేదానికి వెళ్తున్నాం. ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయారు. ఇగో అక్కడ వెళ్ళారు, అక్కడ మునిగిపోయాడు. సో ఇద్దరు వెళ్ళున్నారు, ఇంకా మేము వెళ్ళాలి నెక్స్ట్. ఇగో మేము వెళ్ళాలి, ఇంకా చిన్న పిల్లలు మేము ముగ్గురం కోతులం స్విమ్మింగ్కి వెళ్తాం. సో అయితే మా వాళ్ళు ఇంకా మాకు పర్మిషన్ ఇచ్చారు. బట్ మేమైతే ఫస్ట్ ఆయిల్ పూసుకోవాలంట ఫేస్కి ఇంకా హ్యాండ్స్కి. ఆయిల్ పూసుకుంటేనే మీరు వెళ్ళండి అన్నారు, ఎందుకంటే ఆయిల్ లేకపోతే మొత్తం మొహం అంతా ట్యాన్ అయిపోతుంది అనమాట సాల్ట్ వాటర్ వల్ల. ఇంకా మేమైతే ఆటో దగ్గరకు వచ్చాము. ఇక్కడే స్నాక్స్, వాటర్
ఆయిల్ చాలా వరకు అన్నీ ఉన్నాయి. ఇగో మా తమ్ముడు చూడండి. ఇంకా అయితే వాళ్ళిద్దరిని కూడా రమ్మంటున్నాం, రండి ఆయిల్ పూసుకొని వెళ్తారు, లేదంటే అమ్మ పంపించదంట అని. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చేసి ఆయిల్ పూసుకోండి అంటే మొత్తం సోప్తో స్నానం చేస్తున్నారు. ఇంకా అంత చిన్న డబ్బా మేము అందరం యూజ్ చేయాలి. అండ్ ఇంకా మేము ఇక్కడ దిగేసాము. ఏం చేస్తున్నారా అంటే చిన్న స్విమ్మింగ్ పూల్ చేస్తున్నారంట, అందులో స్నానం చేసేదానికి. అండ్ ఇంకా వీళ్ళు ఇక్కడైతే మేము వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టేసాం. ఎందుకంటే వాళ్ళు ముందరికి వెళ్ళారనుకో వాళ్ళు మునిగిపోతారు, మేము మళ్ళీ లేపలేము. నేను యాక్చువల్గా ఇక్కడ ఫోన్ పట్టుకున్నా, సో కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టేసాం అనమాట. ఇవ్వండి హాయ్ చెప్తున్నా, మా మొహాలు జిడ్డుగా ఉంటాయి చూడకండి అని చెప్పి. వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు, మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతాము కొంచెంసేపు అయితే. చూడండి ఇగో మా వాళ్ళు కూడా ఇంకా వచ్చేసారు బీచ్లోకి. సో ఇంకా ఇది నేనే అని చెప్పి చూపిస్తున్నా. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారు. అగో మా అక్క, మా అమ్మమ్మ వాళ్ళు చూడండి, వాళ్ళిద్దరిని ఒడ్డుని కూర్చోమంటే అక్కడక్కడే వాడు స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇగో మా తమ్ముడు చూసారు ఎలా పడుకో ఉన్నాడో ఇక్కడ. ఇంకా మేమైతే చిల్ అవుతున్నాము ఇక్కడ కూర్చొని, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో అగో వాళ్ళందరూ అట్లా పడుకున్నారు. ఈయనైతే కౌస్తో అనమాట, అసలు ఫుల్ ఎనర్జీ, ఎంత అల్లలు వచ్చినా ఏం చేసినా అసలు అలుపే లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. కింద పడడం లేయడం ఫుల్ నవ్వు అనమాట, వాడిని చూస్తేనే మాకు ఎనర్జీ వస్తుంది. కెమెరా అయితే మా అత్తకి ఇచ్చేసి ఇంకా నేను ఎంజాయ్ చేసేదానికి వచ్చేసాను. మా బ్యాచ్ అందరినీ పిలిచి రండి అలలు వస్తాయి కదా మనం అలా జంప్ చేద్దాము బాగుంటుంది అని చెప్పి ఇంకా రమ్మన్నాను. సో ఇంకా అందరం అయితే వచ్చేసాము. ఇంకా మా మమ్మీ మా అత్త వాళ్ళందరినీ రమ్మని చెప్పాము ఎంజాయ్ చేద్దామని. మేము వచ్చినప్పుడే అలలు అసలు రాని కూడా రాలేదు, ఆ దూరం నుంచి చిన్నగా అయిపోతున్నాయి. ఇంతకుముందు వరకు అయితే ఫుల్ వచ్చాయి అలలు, ఇక్కడ మేము వచ్చేసరికి అన్నీ ఆగిపోయాయి అనమాట. ఇగో సో ఇంకా అయితే మళ్ళీ అగో వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు అక్కడ, బాటిల్తో కనిపిస్తుంది అనుకుంటా మీకు. అలలు అయితే ఫుల్ వస్తున్నాయి, వాళ్ళేమో హాయ్ చెప్పారు చూస్తున్నారు, వాళ్ళు ముగ్గురు ఆడుతున్నారు. ఇంకా నేనేమో ఇక్కడ నిలబడుకొని కొంచెంసేపు హాయ్ చెప్పండి అందరికీ అని చెప్పి హాయ్ హాయ్ అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా ఇగో చూసారా మా మమ్మీ మా అత్త వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చాలా అలలు ఇప్పుడు వస్తున్నాయి, ఇంతక రాలే, ఫుల్ వస్తున్నాయి అలలు అయితే ఇప్పుడు. ఇంకా ఇవ్వండి మేము ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు వాళ్ళైతే ఆ బాటిల్తో ఆడుతున్నారు కొద్దిసేపు, అది ఆట బాగుందంట వాళ్ళకి ఆడేదానికి. సో అందుకే ఇంకా ఫుల్ అలలు వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం కెమెరా ఉంది కాబట్టి నేను కొంచెం వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మా మమ్మీని హాయ్ చెప్పంటే హాయ్ అని చెప్తుంది మా మమ్మీ అనమాట తను. అండ్ తను మా మమ్మీ, మా అమ్మమ్మ, మా ఆంటీ అనమాట, తిను తెలిసిన ఆంటీ. అగో వెనకాల ఇద్దరు చిచ్చాయి పిడుగులు ఇగోండి ఇక్కడ నుంచి వచ్చారు చూసారా. వీళ్ళిద్దరికి వాటర్ అంటే భయం, అసలు లోపలికి కూడా దిగట్లేదు. ఇగో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎండ కూడా ఫుల్ వస్తుంది తగ్గుతుంది, బట్ రోజు కంపేర్ చేస్తే ఈరోజు చాలా తక్కువ. నేను ఇక్కడ కెమెరాకి హాయ్ చెప్పడం చూసి వీళ్ళందరూ నా మీద పడి నాకు హాయ్ హాయ్ అంట హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మమ్మీ మీరు రండి మీరు దిగుతారు, వీడు చూడండి అసలు అమ్మ వీడికి ఎనర్జీ అలా ఇలా లేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళందరినీ హాయ్ చెప్పండి కెమెరాకి చూసి జంప్ చేయండి అంటే వాళ్ళంతా ఎక్కడెక్కడ చూస్తూ వాళ్ళకి వాళ్ళే జోక్స్ వేసుకుంటే నవ్వుకుంటున్నారు. అగో చూసారా హాయ్ చెప్పండి రా బాబు అంటే చూసి నవ్వుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే చూసి నవ్వుకుంటున్నారు చూసారా అసలు. ఇంకా అయితే అలలు ఎప్పుడు వస్తాయో అని చెప్పి నేను మంచి షాట్ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో నవ్వుకుంటూ అలలు రాకముందరే జంప్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇగో ఇంకా నేను చూసారా నేనైతే ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా వీళ్ళందరూ అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా ఇగో వీళ్ళందరినీ చూసి హలో హాయ్ చెప్పండి రా బాబు అంటున్నా. అప్పటికి ఎండ ఇంకా ఫుల్ వచ్చేసింది చూసారా. ఇగో హాయ్ చెప్పండి అంటే 1 by 1 అందరు వచ్చి హాయ్ చెప్తున్నారు. వీడిని చూసారా అసలు భయం కూడా లేదు, అల్లొస్తున్నాగో చూడండి అసలు ఎంత భయం లేకుండా ఉన్నారంటే ఆ ఫోర్స్కి అసలు మనుషుల్ని లాక్కెళ్ళిపోతుంది. మేము 1 by 1 అందరినీ లేపుతున్నాము. ఎలా అంటే మా మమ్మీని కూడా లాక్కొని వెళ్ళిపోయి అంత ఫోర్స్గా మట్టి లాగుతున్నాగో చూసారా మీరు అసలు. అమ్మ ఫోర్స్గా వాటర్ వస్తున్నాయి, ఫోర్స్గా పోతున్నాయి అనమాట. వాళ్ళేమో అక్కడ చూసి ఇగో వీడు చూడండి హాయ్ చెప్తా అని చెప్పి కెమెరా కింద దించమంటున్నాడు. ఇగో మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఇగోండి మా తమ్ముడు వాళ్ళతో. అండ్ ఇంకా వాడైతే వీడియో దీన్ని దుంకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ వీడైతే అసలు వీడికి ఏమంటారో అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఒక్కడే ఫుల్గా అయితే. ఇంకా ఇగోండి చూసారా ఫుల్ ఎంజాయ్మెంట్ అవుతుంది ఇక్కడైతే. ఇక్కడ ఇగో ఆశ అంటే వాళ్ళందరినీ హాయ్ చెప్పమంటుంటే ఇగో కూర్చొని హాయ్ అంటే మట్టితో చూపించి హాయ్ చెప్తున్నారు. వీడికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీడికి మొత్తం మట్టి అంతా పూస్తున్నారు చూసారు, ఎంత మట్టి పూస్తున్నారు అసలు. మట్టి స్నానం చేపిస్తున్నారు వీళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే
ఇంకా వీళ్ళేమో అక్కడి నుంచి హాయ్ చెప్తున్నారు. వాళ్ళిద్దరు నన్ను రమ్మంటున్నారు. నా దగ్గర కెమెరా ఉంది, నేను రాలేనని చెప్తున్నా. ఓకే అని చెప్పి ఇంకా ఇగో ఇక్కడ కూర్చొని నేను వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నా. అంత లోపల మా వాళ్ళందరూ హాయ్ చెప్పండి అంటే హాయ్ అంట. ఇగో వీడు కూడా హాయ్ ఫ్రెండ్స్ అంట. ఇంకా చూసారు కదా, ఫుల్ అయితే అలలు పెద్ద పెద్దవి వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇంకా అయిపోయింది కూడా, మేమందరం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకొకసారి మొత్తం చూపించేసి